అయితే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కూడా ఒకటొచ్చేస్తుంది. గత 5 ఏళ్ల నుంచి వస్తుందంటున్నారు గానీ, ఈ ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మార్కింగ్ స్టార్ట్ చేసేసారు. అవును. సో, ఇప్పుడు ఆ రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ కానీ, ప్లాట్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఇప్పుడు తీసుకుంటే బెటరా ఇన్వెస్ట్‌మెంట్? ఏ ప్రాపర్టీ అయినా ఇనిషియల్ స్టేజ్‌లో తీసుకోవడం వల్ల ఏందంటే మనకు మంచి లాభాలొస్తాయి. హ్మ్. ఇప్పుడు మనకు నార్త్ హైదరాబాద్ నుంచి అంటే అప్రాక్సిమేట్‌లీ మనకు ముంబై హైవే నుంచి చూసుకున్నట్టయితే మనకు మళ్ళీ చౌటుప్పల్ వరకు. హ్మ్. ఈ నార్త్ హైదరాబాద్‌లో ఉన్నటువంటి హైవే రీజనల్ రింగ్ రోడ్ పార్ట్ ఆఫ్ నార్త్ హైదరాబాద్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. నార్త్ హైదరాబాద్ స్టార్ట్ అయిపోయింది. దీన్ని భారత్ మాలా ప్రాజెక్ట్ కింద సెకండ్ టైమ్ బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడే అనౌన్స్ చేసింది. 9,000 క్రోర్స్ అలాట్‌మెంట్ కూడా జరిగింది. సో, ఇప్పుడు ఎవరైనా మనకు సౌత్ హైదరాబాద్‌లో తక్కువ నార్త్ గాని, సౌత్ గాని రీజనల్ రింగ్ రోడ్‌కు పరిధిలో ఎవరైనా ప్రాపర్టీస్ కొనుక్కోవాలంటే ఇప్పుడు కొనుక్కోవడం వల్ల మంచి ప్రైస్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. ఐ థింక్ నాకు తెలిసి 10, 11, 12,000 గజంలో దొరుకుతున్నాయి అప్రూవల్ అవ్వట్లలో. సో, ఇప్పుడు కొనుక్కోవడం వల్ల ఏందంటే రీజనల్ రింగ్ రోడ్ అయిపోయేసరికి మినిమమ్ 15,000-20,000 అవకాశం ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఈ గవర్నమెంట్ చాలా ఫోకస్డ్‌గా, చాలా సీరియస్‌గా గవర్నమెంట్ వచ్చిన నాటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా రీజనల్ రింగ్ రోడ్ మీద పర్టిక్యులర్‌గా ఎవ్రీ మంత్ మానిటరింగ్ ఉంది వీళ్ళది. ఢిల్లీలో గానీ, ఇక్కడ తెలంగాణలో గానీ. ఓకే. సో, వీళ్ళు దాంతో పాటు ఏందంటే ఇప్పుడున్నటువంటి డిస్ట్రిక్ట్స్‌ని 11 డిస్ట్రిక్ట్స్ మనకు రీజనల్ రింగ్ రోడ్ కలుస్తున్నాయి. పాతయి 7తో పాటు కొత్తగా వచ్చిన వాడు అన్ని కలిపితే 11 డిస్ట్రిక్ట్స్ యాడ్ అవుతున్నాయి. ఈ 11 డిస్ట్రిక్ట్స్‌ని కలుపుతున్నటువంటి ఈ రీజనల్ రింగ్ రోడ్‌కు పర్టిక్యులర్ మనకు వరంగల్ వేసుకొని జనగాము సేమ్ టైం భువనగిరి 2 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. ఈ 2 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మధ్య నుంచి రీజనల్ రింగ్ రోడ్ పోతుంది. సో, అక్కడ ఒక శాటిలైట్ డిష్ కానీ అక్కడ సెజ్ కానీ ప్లాన్ చేసినట్టయితే ఇటు హైదరాబాద్ నుంచి గట్కేసర్ నుంచి భువనగిరి వరకు అలా డెవలప్మెంట్ జరుగుతుంది. బాలానగర్ దగ్గర మనకు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. ఆల్రెడీ బాలానగర్, రాజాపూర్, పోలేపల్లి, జడ్చర్ల, దివిటిపల్లి ఆల్రెడీ ఇండస్ట్రియల్ సెజ్ పార్క్స్ ఉన్నాయి మనకు. సేమ్ టైం షాద్ నగర్ పెద్ద మున్సిపాలిటీ అయింది. అక్కడ 5 సెజ్లు ఉన్నాయి కొత్తగా వచ్చినటువంటి సెజ్లు. చందనవెల్లి, సీతారాంపూర్ కానీ, ఎలికెట్టె కానీ, మేకగూడ కానీ, ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి పాత ఫార్మా సెజ్లు కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెజ్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, ప్లాస్టిక్ బేస్డ్ ఇండస్ట్రీ ఆల్రెడీ ఉంది. సో, ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ పక్కన కొనుక్కోవడం వల్ల ఈ 2 వైపుల నుంచి టౌన్ పెరిగే అవకాశం ఉంది. పీపుల్ మైగ్రేట్ అవుతారు. ఈ సెజ్లో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ కూడా అక్కడ అర్బనైజేషన్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది. సో, ఈ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టుగా అన్ని హైవేలు కంపేర్ చేస్తే సేమ్ సినారియో కనపడుతుంది మనకు. ఎందుకంటే మనకు హైదరాబాద్ నుంచి ఎటు 70 కిలోమీటర్స్ ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ దాక్తుంటుంది. సో, దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేయాలి తక్కువ బడ్జెట్లో అనుకున్నా, లేదా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు ఎవరైతే రీజనల్ రింగ్ రోడ్ వైపు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఇది మంచి టైం ఇది.